ఏపీలో నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువత వారి పేర్లను ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకుంటే మొబైల్కు జాబ్ అలర్ట్స్ వస్తాయి. ఇటు జాబ్ మేళాలకు సంబంధించిన సమాచారం కూడా పంపిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, డిప్లొమా, ఐటీఐ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఉపాధి కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీస్ కలిసి ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం చాలా మంది నిరుద్యోగ యువతకు తెలియటం లేదు. కాబట్టి చదువుకోని వారు, 10వ తరగతి ఆపై కోర్సులు చదివిన వారు వెంటనే ఆయా జిల్లాల్లో ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలతో పాటుగా ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ మేళాల సమాచారం కూడా తెలుస్తుంది. నిరుద్యోగ యువత జిల్లా ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకువెళ్తే ఉపాధి కార్యాలయంలో నమోదు చేస్తారు. అంతేకాదు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ncs.gov.in, naipunyam.ap.gov.in వెబ్సైట్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇలా పేర్లు నమోదు చేయించుకున్న అభ్యర్థుల మొబైల్ నంబర్లు, ఈమెయిల్లకు జాబ్ మేళాలకు సంబంధించిన సమాచారం పంపిస్తారు. అలాగే ఈ జాబ్ మేళాలకు సంబంధించిన సమాచారాన్ని employment.ap.gov.in వెబ్సైట్లో కూడా ఈ సమాచారాన్ని పొందుపరుస్తారు. నిరుద్యోగ యువతకు సిటిజన్ చార్టర్ ప్రకారం సేవలు అందిస్తున్నారు అధికారులు. అభ్యర్థుల పేర్లు, ఇతర వివరాల అప్డేట్, అదనపు అర్హతల నమోదు ప్రక్రియలు నిత్యం కొనసాగుతుంటుంది. అలాగే నేషనల్ కెరీర్ సర్వీస్ పథకం ద్వారా మంజూరైన మోడల్ కెరీర్ కేంద్రాల ద్వారా నిరుద్యోగులకు సమాచారాన్ని అందిస్తుంటారు. వీరికి ఉద్యోగ అవకాశాలు, మార్కెట్ సమాచారం, ఎన్సిఎస్ పోర్టల్ పథకం ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలు అందిస్తారు. నెలకు జాబ్ మేళాలను జిల్లా ఉపాధి కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి నిరుద్యోగ యువత ఈ విషయాన్ని గమనించి వెంటనే ఉపాధి కార్యాలయాల్లో ఆన్లైన్ ద్వారా వారి పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.